ఇది స్వామివారిని దర్శించడానికి వెళ్ళే నడక మార్గం. నేరుగా వెళితే నడక మార్గం వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది బస్ స్టాండ్. ఆచార శివ తమిళనాడు నందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఆరుపడై వీడుగా చెప్పుకునే పళని, పలముదర్చోలై, తిరుచెందూరు, తిరుపరకుండ్రం, స్వామిమలై, తిరుత్తని ఈ 6 విశేషమైనటువంటి ఆలయాలు. విశేషమైనటువంటిది ఇక్కడ స్వామివారు మనం ఇప్పుడు చూస్తున్నది తిరుత్తని. ఈ తిరుత్తని నందు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వెలిసినారు. ఈ స్వామివారి యొక్క చరిత్ర ఏమిటంటే, తిరుచెందూరు నందు సూర సంహారం అంటే తారకాసుర వధ చేసి ఇక్కడ తిరుత్తనిలో విశ్రాంతి తీసుకున్నారు స్వామివారు. ఆ విశ్రాంతి సమయంలో శాంతించింది ఇక్కడే. కాబట్టి మనం స్వామివారిని దర్శిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. తద్వారా సంతానం లేని వారికి సంతానం, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం, గృహములో వివిధమైనటువంటి బాధలు, పీడలు ఇలాంటివంటి ఉంటే కూడా స్వామివారి అనుగ్రహంతో తొలగిపోయి ఆ ఇల్లు సుఖ సంతోషాలంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి ఆలయానికి కొండపై ఉంది. కింద నుంచి బస్సు సౌకర్యం ఉంది. నడక మార్గము ఉంది. దగ్గర నడక మార్గం ఒక 1000 మెట్లు ఉండొచ్చు. చాలా చక్కటి నడకదారి బాగా ఉంటుంది. తదుపరి ఇది ప్రధాన ద్వారము. ఇది ఎదురుగా కనిపించే బంగారు గోపురం స్వామివారి ఆలయ శిఖర గోపురం. అరుள்మిగు సుబ్రహ్మణ్య స్వామి తిరుక్కోవల్ తిరుత్తని. మనం ఇప్పుడు ఎదురుగా చూసే గోపురం ఇప్పుడు కొత్తగా కట్టించింది. చాలా చక్కటి ఆకృతులతో ఉంది. ఇది ఆలయ యొక్క ప్రవేశం, భక్తుల ప్రవేశ ద్వారం. స్వామి అనుగ్రహంతో నేను దర్శనానికి వెళ్తున్నాను. ఇది స్వామివారి ధ్వజస్తంభం. మళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. పాల కావడి, పుష్ప కావడి, పన్నీర్ కావడి, విభూది కావడి, చందనం కావడి, నెమలి కావడి వంటి విశేషమైనటువంటి కావళ్లతో స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. తలనీలాలు సమర్పించుకుంటారు. అదేవిధంగా మాలధారణ చేసి 40 రోజులు వ్రతం ఉండి ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా చేసుకుంటారు. చక్కటి ప్రకృతి మధ్యలో ఉంది. చూడండి ఎంత చక్కటి ప్రాంతము, పచ్చని ప్రకృతి. ఈ రాజగోపురం చక్కటి కళాఖండాలతో చక్కగా నిర్మించారు. ఇది పురాతనమైనటువంటి ప్రవేశ ద్వారం. నడక మార్గం నుంచి వస్తుంది అది. ఇది స్వామివారి మూల విరాట్టు. చూడండి ఎదురుగా దీపహారతి కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొందరు భక్తులు వివాహాన్ని కూడా జరిపించుకుంటారు. అందుకు దేవాలయం అనుమతిస్తుంది. దానికి తగిన పారితోషికం చెల్లించాలి. ఇక్కడ స్వామివారి దేవాలయ ప్రసాదాలు కూడా లభిస్తుంది. పులిహోర, చక్కెర పొంగలి, లడ్డు దొరుకుతుంది. ఇది ఆలయం దర్శించుకుని వెలుపలికి వచ్చే మార్గము. స్వామివారిని దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చే మార్గం.
ఓం మురుగా. స్వామివారి అనుగ్రహంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అరిపురాల శ్రీనివాసులు, అదే మీ అరిపురాల వాసు. ఈ స్వామివారిని నేను మూల విరాట్టు దర్శనం చేసుకున్నాను. మూల విరాట్ నందు నేను అర్చకత్వం కూడా 91 ప్రాంతంలో చేశాను. స్వామివారిని తాకాను కూడా. నా యొక్క జన్మ ధన్యం. వారి అనుగ్రహం. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇది స్వామివారి ముఖద్వారం వద్ద ఉన్న శక్తి వేలు, అంటే అమ్మవారు ఇచ్చిన వేలు శూలాయుధం. ఈ ఎదురుగా కనిపించే ముఖద్వారం. ఒకప్పుడు ఇలానే దర్శనానికి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు దర్శనానికి దక్షిణం వైపు నుంచి వారు నుంచి అనుమతిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది. సకల దోషాలు పోవడానికి గాను ఉప్పును మిరియాలను కలిపి ఇక్కడ వేస్తారు. బలిపీఠం పైన వేసి ఆ పరిహారాన్ని చేసి ఆ యొక్క దీన్ని పొందుతారు. ఇక్కడ ప్రత్యేక దర్శనానికి 100 రూపాయలు ఇస్తే ప్రత్యేక దర్శనానికి వెళ్ళొచ్చు. స్వామివారిని శీఘ్ర దర్శనం అంటారు, అది వెళ్ళొచ్చు. సర్వదర్శనం కూడా ఉంది, సర్వదర్శనం కూడా వెళ్ళొచ్చు. ఆదివారం, శుక్రవారం, మంగళవారం ఈ 3 రోజులు స్వామివారి ఆలయంలో కాస్త రద్దీ ఉంటుంది. మిగతా రోజుల్లో కాస్త ఖాళీగానే ఉంటుంది. నేను ఈరోజు బుధవారం వెళ్ళాను, ఆలయం ఖాళీగానే ఉంది. ఇది స్వామివారి పుష్కరిణి. స్వామివారి ఉత్సవమూర్తులు మూల విరాట్టు స్వామివారు ఇలానే ఉంటారు.